మూసీ నదిలో కాలుష్యం డ్రైనేజ్ వ్యర్థాలు కలవకుండా శుద్ధి చేయాలన్నారు ఇరిగేషన్ రంగ నిపుణుడు వెదిరే శ్రీరామ్. మూసీ నీటి నుంచి రైతులు స్వచ్ఛమైన పంటలు పండించినప్పుడే మూసీ పునరుజ్జీవం సక్సెస్ అవుతుందన్నారు ఆయన. ఈ బెల్ట్ మొత్తం పునరుజ్జీవనం చేయాలంటే ఇక్కడ నుంచి వచ్చే వేరే ట్రిబ్యూటరీస్ నాలాస్ అన్నీ కూడా దాని మీద ఈ రెయిన్ వాటర్ ఏదైతే వాటిలలో వచ్చి కలుస్తుందో వాటిని ఆ ట్రిబ్యూటరీస్ను స్ట్రీమ్స్ను లైవ్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, ఇవి లైవ్ అవుతాయి. ఇవి లైవ్ అయినప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి యువర్ లైఫ్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. అప్పుడు దీన్ని సిటీ ఏరియా అందిపుచ్చుకుంటుంది. మీరు పైనుంచి వచ్చేది ఇప్పుడు మీరు ఓన్లీ సిటీ ఏరియాలో కనుక మీరు అక్కడ వరకే లిమిట్ అయ్యి కనుక మీరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడి నుంచి వచ్చే సువరేజ్ అంతా మీరు ఎస్టీపీలు కట్టేది సిటీలో కడుతున్నారు. బట్ ఇక్కడ సంగతి ఏంది, ఏవైతే ట్యాంక్స్ ఆల్రెడీ వచ్చినాయో డీసిల్టేషన్ అంటే ఆ కెమికల్స్ ఏవైతే ఆల్రెడీ ఇదై ఉన్నాయో పొల్యూట్ అయి ఉన్నాయో వాటిని డీసిల్టేషన్ చేయడం, తర్వాత క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేయడం. అక్కడ కూడా వెట్లాండ్స్ అని ఉంటాయి. వెట్లాండ్స్ పెడితే కనుక సూరేజ్ వాటర్ అందులోకి వెళ్ళి ట్రీట్ అయిన వాటర్, సూరేజ్ నుంచి ఎస్టీపీ నుంచి ట్రీట్ అయిన వాటర్ అందులోంచి పోతే పూర్తిగా క్లియర్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం అక్కడ ఎవరైతే రైతులు వాళ్ళు పండించేది స్వచ్ఛతగా పండించే పరిస్థితికి తీసుకొస్తామో అది రియల్ సక్సెస్ ఆఫ్ మూసీ రిజువనేషన్. దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ సక్సెస్.